హాయ్ ఫ్రెండ్స్. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఒక పాట వింటూ ఆ పాటలోని అర్థం తెలుసుకోవడం నాకు బాగా ఇష్టం అనమాట. అంటే నేను దాన్ని లోతుగా ఆలోచిస్తా. అందులో ఒక పాట 'నేనున్నాను' సినిమాలోని 'ఏ శ్వాసలో చేరిద్ది' అనే పాటకి నేను మీకు అర్థం చెప్తా. శ్రీకృష్ణుడికి ఆయన చేతిలో ఉండే మురళికి అంటే వేణువుకి రాసిన ఒక మంచి పాట శాస్త్రి గారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చాలా అద్భుతంగా రాశారు. మునులకు తెలియని జపములు జరిపినదా మురళీ సఖీ వెనకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా. అంటే ఆ మురళీ సఖి నీ దగ్గరికి రావడానికి మునులకు తెలియని జపములు ఏమైనా జరిపినదా, లేకపోతే వెనకటి బ్రతుకుని ఏమైనా పుణ్యం చేసిందా? తనువును నిలువున తొలచిన గాయములే తన జన్మకి తరగని వరములు సిరులను తలచినదా. అంటే మన తనువుని నిలువున కాల్చుకున్నా కూడా శ్రీకృష్ణుడి దగ్గర అనునిత్యం ఉండాలంటే మనకు అదృష్టం ఉండాలి. అలాంటి ఏమన్నా పుణ్యం చేసుకుందా? కృష్ణ నిన్ను చేరింది అష్టాక్షరిగా మారింది, ఇలా ఎంత పెన్నిది వెదురుదాను పొందింది వేణుమాధవాని సన్నిధి. అంటే వెదురు బొంగు కృష్ణా నిన్ను చేరింది ఇలా ఎంత పెన్నిది అంటే ఎంత పుణ్యం చేసుకుంది ఆ ఎదురు బొంగు నీ కాడి చేరింది అనే అర్థాన్ని కూడా చాలా వివరణగా రాశారు. ఈ లిరుకుంది సపోయి లాస్ట్ పాటకి నాగార్జునకి శ్రేయకు ఉన్న సంబంధం మళ్ళీ కలుపుతారన్నమాట. నివాలిగా నామది నివేదించు నిమిషమిది వేణుమాధవాని సన్నిధి. అంటే నాగార్జున అంటుంది, నేను నివాళిగా ఉన్నా నివేదించు నిమిషం అంటే ఈ సమయంలో నీ దగ్గర రావాలని కోరుకుంటున్నా, నన్ను ఆహ్వానించుకో అని. అట్లా చిత్రమ్మ గారు బాడు కానీ మామూలుగా గాత్రం కాదు. లాస్ట్లో ఉంటుంది గాగ్గరి సరి గరి గాగ్గరి సరి పదాలు పలకాలంటే మనం పలకలు నేను ట్రై చేస్తా కానీ రావు మనకి. సరే, ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన పేజీని ఫాలో చేసి లైక్ చేసి మన కేవీ అన్నది పైకి లేపండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మీకు ఏదైనా పాటల వివరణ కావాలంటే నన్ను కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.